సన్నాసత్వం చూపించేటటువంటి షో ఏదన్నా ఉందంటే బిగ్ బాస్ షో. అంత దరిద్రగట్టు షో నేను ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల్లో ఈ ఒకప్పుడు నాని గారు వాళ్ళు చేసినప్పుడు కానీ ఎన్టీఆర్ చేసినప్పుడు కొంచెం సంస్కారంగా ఉండేది బిగ్ బాస్ షో. ఆ తర్వాత నాగార్జున కూడా కొంచెం సంస్కారంగానే ఉండేవాడు. ఈ మధ్య ఇలా తయారయ్యాడు వాస్తవంగా. ఎందుకంటే సమాజంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమాజ హితం కోసం పనిచేయాలి. సెలబ్రిటీ అవ్వచ్చు, లేకపోతే కోటీశ్వరుడు అవ్వచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు. ఎవడైనా కానీ ఒక స్థాయికి వచ్చి గెలిచిన తర్వాత, అంటే మన జీవితంలో గెలిచిన తర్వాత నెక్స్ట్ అట్టడుగు ఉన్న వర్గాల వారికి ఏదో రూపంలో సహాయం చేయడము, లేకపోతే సంస్కారవంతమైనటువంటి మాటలు చెప్పడం, ఇలాంటి ఏదైనా చేయాలి తప్ప ఇష్టానురీతిగా సంస్కారాన్ని ఇష్టానురీతిగా సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి షో బిగ్ బాస్ షో. అంతమంది ఏ 10 మంది కోసమో 10 లక్షల మంది 10 కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో. కాబట్టి మా ఫ్రెండ్ సత్య గారు వెళ్తాడని ఎప్పుడు అనుకున్నాను, కానీ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా ఇలాంటి ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ మా సత్య గారు. ఎందుకంటే ఇతనికి అంత ఫేమస్ ఉంది, అంత మంచితనం ఉంది. ఒక మాట్లాడేటప్పుడు కూడా ఏదో వలగాటి మాటలు పెద్దగా మాట్లాడడం కూడా చేత కాదు, గౌరవంగా మాట్లాడటమే తెలుసు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్ని సాధించిన తర్వాత సమాజానికి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ కుటుంబంలో బాగా సంపాదించి నాగార్జున గారు కొన్ని వేల కోట్లు ఇచ్చిపోయారు. నాగార్జున గారు బాగా సంపాదిస్తున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చంపేస్తున్నారు. ఈవేళ మనం ఏం సమాజానికి ఇస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున గురించి, నాగార్జున హోస్ట్ గా అందులో పనిచేస్తున్నాడు. హోస్ట్ గా పనిచేసేటప్పుడు అది సక్రమైన సోనా, అక్రమైన సోనా. ఈ షోకి మనం ప్రమోటర్ గా ఉన్నప్పుడు దాన్ని బాధ్యత కూడా ప్రమోటర్ మీద ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఒక్క యాడ్ కూడా చేయకపోవడానికి గల కారణం సమాజాన్ని ఇబ్బందుల్లో పడేయకుండా ఉండాలి, సమాజంలో చెడు ప్రభావం వెళ్ళకూడదని